ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ బుక్లో నమోదైంది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతివ్రత శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమ. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారు. ఆ బుక్కపట్నంలో వెంకటప్ప మంగమ్మ అనేటువంటి కుటుంబకులు శెట్టిపల్లిలో వంశస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆనాడు తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీసాగమనం చేయాలా, ఇలా చేయాలంటే ఇప్పుడు మండల వ్యవస్థలు ఆనాడు పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని పక్కంటి పాల్యం అనేవారు. సతీసాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి 2 పరీక్షలు ఇచ్చారట. చనిపోయిన పక్షులు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించడం. 2 పరీక్షల్లోన అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడండి, ఈ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమ. ప్రజెంట్ ఈ చెట్టు ఇప్పుడు 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఈ మధ్యలో గోపురమే మొదలకు సాక్షి. మొదలు లేదండి, మొదలు ఇప్పటికి 91 సంవత్సరాల క్రితం ఏజ్ వారి పడిపోయింది. మొదలుకు గుర్తుగా అలా గోపురం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళదు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాహారాలు చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపు ఇలా చెట్టు గడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. మనం అనుకున్న కోరికలు ఈడేరుతారని నమ్మకం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చూస్తారు. ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం ఏంటంటే ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్టాలి. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ గలిచేవు, రాత్రి పొద్దున నిద్రించు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు భక్తి మార్గంలో వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో అభివృద్ధి. గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ఓవర్తో అభివృద్ధి. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడుకు ఏమని ఇది